సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో చాలామంది ఆడియన్స్కి రిలీజ్ అయినటువంటి వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఒక కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి వెళ్ళినటువంటి గ్రేట్ అని చెప్పాలా, లేదంటే అంతకు మించి ఏమైనా చెప్పాలా అనేటువంటి విషయం అర్థం కావట్లేదు. అంటే అంత హ్యాపీగా ఉంది నాకు. అవును. ఆయనే ఒక ఎంపీఏ డైరెక్ట్గా వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది రియలీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. నిజంగా ఇవాళ మీరు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పడానికి అది అతిపెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. ఆ సబ్జెక్ట్ని ఎలివేట్ చేయటంలో ఎంత పెద్ద ఉదాహరణ అనేది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్తో ఒక కార్యకర్తని, అంటే ఒక కార్యకర్త స్థాయిలో ఉన్న అతన్ని మనం ఎంపీ స్థాయికి మనం తీసుకెళ్ళామంటే లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ అండి. పవర్ అది అని ఆ మాట కూడా అన్నారు. అన్వర్ గారు వచ్చిన తర్వాత పరుగులు పెట్టడం స్టార్ట్ చేసేవాడి అని చెప్పేసి. ఇప్పటిదాకా నడిచేవాళ్ళం, పరుగు పెట్టేవాడిని. హీఈస్ నన్ అదర్ దాన్ కలిసెట్టి అప్పలనాయుడు గారు, విజయనగరం ఎంపీ. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. షూట్లోకి, మా వీడియోలోకి, మా షోలోకి మీరు రావటం అనేది రియలీ గ్రేట్ ఆనర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మీద అంత అవేర్నెస్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ మీద అంత పెద్ద అచీవ్మెంట్ని క్రియేట్ చేసి మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలవటం అనేది. స్పెషల్ థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్ యూ నా అప్పలనాయుడు సార్ అండ్ ప్రభా మేడం, మీకు కూడా. ప్రభా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి నిజంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని మేనిఫెస్టేషన్ చేశారండి. అంటే అక్కడ ఒక్కలే కాదు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఒకే దీని మీద మేనిఫెస్టేషన్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఒక కాన్సెప్ట్తో నేను ఒక మిషన్తో చేస్తున్నాను. అంటే ఇంట్లో ఒక్కలే ఫాలో అయితే ఒకలాగా రిజల్ట్స్ వస్తాయి, అందరూ ఫాలో అయితే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఎస్, ఫెంటాస్టిక్. అండ్ సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నెంబర్స్ ద్వారా కూడా డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ ఉంది. నెంబర్స్ డబ్బులు అట్రాక్ట్ చేయొచ్చు. అవును. సో ఇది మనం చూద్దామండి. అట్రాక్ట్ వెల్త్ త్రూ నెంబర్స్. సంపదని ఇంతకుముందు చెప్పానండి, సంపాదన వస్తే మీరు ఒక మిడిల్ క్లాస్గా ఉండిపోతారు. సంపద, వెల్త్ని మనం సంపద అంటామండి. సంపద వస్తే ధనవంతులు అవుతారు, సంపాదన వస్తే మిడిల్ క్లాస్. అంటే సంపాదన ఉంటే మిడిల్ క్లాస్, సంపద ఉంటే మిలినియర్. సో మీరు మిలినియర్ అవ్వాలంటే వెల్త్ని అట్రాక్ట్ చేయాలి. సో అదేంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మనీని అట్రాక్ట్ చేయడానికి కొన్ని స్పెషల్లీ నెంబర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఈ ప్రతి నెంబర్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీని ప్రతిదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎందుకంటే ప్లాంక్స్ ఈక్వేషన్ ఇంతకుముందు మనం చదువుకున్నాం చిన్నప్పుడు. సో ప్లాంక్స్ ఈక్వేషన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ. ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, హెచ్ ఈజ్ ఎ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి. అంటే సో ఇక్కడ ప్రతి నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఈ నెంబర్స్ ఏం చేయాలంటే మీ మొబైల్ నెంబర్లో కానీ, బైక్ కానీ కార్ నెంబర్స్ పెట్టుకుంటే మీరు మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఇంటి నెంబర్స్ కానీ ఇలా ఏంటో చూద్దామండి. వీ కెన్ బ్రింగ్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ ఏంటో చూద్దాం. సో ఇలాగా అయితే దానికన్నా వెళ్ళే ముందు రీసెంట్గా 10th బ్యాచ్ అయిందండి. 10th బ్యాచ్లో చాలామంది 9th బ్యాచ్ వాళ్ళు కూడా మళ్ళీ రీజాయిన్ అయ్యారు. సో అయిన తర్వాత మొన్న రీసెంట్గా గిరిజ మేడం ఫ్రమ్ బెంగళూరు, చాలా ఎక్కువ మంది క్లయింట్స్ బెంగళూరు నుంచి ఉన్నారండి. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. 10 lakhs అండి. 10 lakhs రిసీవ్ చేసుకున్నారు. అది కూడా లాంగ్ జూన్ నుంచి, అంటే ఎన్నో రోజులు బట్టి అమౌంట్ ఉన్నది. సో తీసుకున్నారు. అదేవిధంగా దాని తర్వాత ఇంకొకరండి 9th బ్యాచ్ నుంచి ఝాన్సీ స్కూల్ రన్ చేస్తున్నారు. 23,86,900 రూపాయలు రిసీవ్. మామూలుగా లేదు సార్ అసలు గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఎస్ అండి. ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్స్ వితిన్ 10 daysలో క్లాసెస్ అయ్యేలోపు వచ్చేస్తున్నాయి అందరికీ కూడా. మామూలుగా కాదు, ఇవంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా మంది ముందు క్రోర్స్లో చూస్తారు. సో అయితే ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, 8. 8ని జనరల్గా మనం ఇంతకుముందు ఇన్ఫినిటీ వాక్ అని చేసాం సార్. 8ని ఇలా తిరగేస్తే పడుకొని పెడితే 8 ఇన్ఫినిటీ వాక్. అది చాలా ఫేమస్ అయింది ఆ వీడియో కూడా. సో చూడండి ఆ వీడియో. 8 యొక్క పవర్ ఏంటంటే చైనీస్లో నెంబర్ 8ని లక్కీ నెంబర్గా పిలుస్తారండి. లక్కీ అన్నమాట. సో ఎవరైనా 8వ తారీఖున పుట్టిన 8 వచ్చినా కూడా ఈ న్యూమరాలజీలో కూడా నెంబర్ 8 ఇస్ అసోసియేటెడ్ విత్ అబండెన్స్ అండ్ పవర్. ఒక విషయం చెప్తాను. ఈ న్యూమరాలజీ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఎవరంటే గ్రీక్ ఫిలాసఫర్ పైథాగరస్ అతను. అప్పుల్లో ఎవరైనా పుడితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చెప్పేసి వాళ్ళ యొక్క పర్సనాలిటీ చెప్పేవాడండి. పర్సనాలిటీ అంటే న్యూమరాలజీ కూడా చెప్తుంది, చాలా కల్చర్స్ చెప్తున్నాయి నెంబర్ 8 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. అందుకే నేను ఏంజల్ నెంబర్స్ 888 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్తుంటాను జనరల్గా. ఈరోజు క్లాస్లో కూడా చెప్పాను ఏంజల్ నెంబర్ 888 వస్తే ఏమవుతుందని చెప్పేసి. దాని తర్వాత తీసుకుంటే నెంబర్ 6. సో ఇది కూడా చైనీస్ కల్చర్లో నెంబర్ 6 ఉంటే మనీ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. నెంబర్ 6 మనీ ఫ్లో. సో
దీని అర్థం ఏంటంటే లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నెంబర్ 6 దీన్ని చైనీస్లో లక్కీ నెంబర్ అంటారండి. సో 6 అంటారు. సో మనీ ఫ్లోనే స్టార్ట్ గుర్తుపెట్టుకోండి. 8 ఒక మనీ అట్రాక్టింగ్ నెంబర్, 6 ఇస్ మనీ అట్రాక్టింగ్ నెంబర్. సో దాని తర్వాత మీరు అందరూ ఏం చేయాలంటే ఈ వీడియో విన్న తర్వాత మొత్తం నెంబర్లని కింద టైప్ చేయండి. సో మీ మొత్తం వీడియోస్ అన్ని 9 అనే నెంబర్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ వెల్త్ అండి. మీకు ఎప్పుడైనా 999 కనిపించినా 9 అనేది మన దాంట్లో ఉన్నది అనుకోండి. చివరి అకౌంట్ నెంబర్లో 9 ఉన్నా కూడా మనం డబ్బుని ఫాస్ట్గా ఆ అకౌంట్లో, అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పానండి, అకౌంట్ నెంబర్లో చివరి 0 ఉండకూడదు. నిజంగా అది నేను ఫస్ట్లో అంటే ఇది నిజమా అని అనుకునేవాడిని, కానీ కొన్ని అకౌంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. అంటే ఎంత డబ్బు వచ్చినా కూడా అది 0 అయిపోతుంటుందండి, ఉండదు, డబ్బు ఉండదు. సో నెంబర్ 9 ఈజ్ అసోసియేట్ విత్ నెంబర్ 9 గుర్తుపెట్టుకోండి. లాంగ్ లాస్టింగ్ వెల్త్ని అట్రాక్ట్ చేయడానికి 9 అనేది చాలా పవర్ఫుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మీరు ఏదో ఆలోచిస్తున్నారు, సడన్గా టైం 9 చూశారు. సో దట్ మీన్స్ మీరు వెల్త్ని అట్రాక్ట్ చేసే టైం దగ్గరికి వచ్చిందని అర్థం. 9 టైం పడితే. దాని తర్వాత అండి నెంబర్ 7 అసోసియేట్ విత్ గుడ్ ఫార్చ్యూన్, అదృష్టం అంటే అవకాశాలు వస్తాయి. సో ఇంతకుముందు 6 ఏంటంటే మనీ ఫ్లో జరుగుతుంది. మీరు నెంబర్ 7 ఉంటే, అంటే నెంబర్ 7 మనకి వస్తే ఏంటంటే గుడ్ అదృష్టం అనేది వస్తుంది అనమాట. సో అవకాశాలు కూడా వస్తాయి అనమాట. 7 ఇంతకుముందు మనం మాట్లాడండి. 7 ఎంత పవర్ఫుల్ నెంబర్ అంటే 7 అడుగులు, పెళ్ళైతే 7 అడుగులు, 7 సముద్రాలు, 7 ఋషులు. అదేవిధంగా మనకి ఇంతకుముందు చూసినప్పుడు అంటే 7 వింతలు, ప్రపంచంలో 7 వింతలు, ఇలా చాలా ఉన్నాయి. 7 కొండలు, అంటే 7 అంత పవర్ఫుల్ నెంబర్. అండ్ అదేవిధంగా మెయిన్ అదృష్టం అని గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా చెప్తున్నానండి, మన దగ్గరికి వచ్చిన అందరూ కూడా ఏంటి, ఎటు వెళ్ళినా కూడా అదృష్టం కలిసి వస్తుందండి. చాలామంది అంటారు సార్ ఎటు వెళ్తే అదృష్టం వస్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే, యూనివర్స్ ఏం చేస్తుందంటే అదృష్టం ఎటు ఉంటే అటే మనుషులు నడిపిస్తుందండి. సో దాని తర్వాత నెంబర్ 3 ఈజ్ ఫర్ గ్రోత్. నెంబర్ 3 ఏంటంటే గ్రోత్. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుందండి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సనాలిటీ ఉండేటట్టు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క ఎనర్జీ ఉన్న ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ 3 అనేది పాజిటివ్ ఫైనాన్షియల్ అవుట్కమ్స్. అంటే ఏదైనా ఒక ఇలాంటి నెంబర్లతో పెట్టుకొని మనం బిజినెస్ చేసినా కూడా పాజిటివ్ అవుట్కమ్స్ అని వస్తాయి. నెంబర్ 3 గుర్తుపెట్టుకుంది, ఎస్పెషల్లీ ఫర్ గ్రోత్. మీ అందరూ మొత్తం వీడియో విని ఆ నెంబర్ల సీక్వెన్స్లో టైప్ చేయండి. సో దాని తర్వాత నెంబర్ 1, లైఫ్లో నెంబర్ 1 అవ్వాలంటే ప్రతి మనిషికి ఉంటుంది ఫైనాన్షియల్ సక్సెస్. ఎస్. సో న్యూ బిగినింగ్ మీరు గుర్తుపెట్టుకొని రిప్రజెంట్స్ న్యూ బిగినింగ్. అందుకే 111 కనిపించిన ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే, ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే న్యూ బిగినింగ్స్. జనరల్గా నేను అడ్వాన్స్ క్లాసెస్లో చెప్తాను. ఈరోజు మార్నింగ్ అడ్వాన్స్ క్లాస్ అయింది. అడ్వాన్స్ క్లాస్ నేను ఏంజల్ నెంబర్స్ గురించి చెప్తాను. సార్ అసలు అబ్బాబాబా సార్ మాకు కనిపిస్తున్నాయి, కానీ దాని మీనింగ్ తెలియదు. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కాస్ట్లీ వస్తువు ఉంటుంది, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి తెలియదు అనుకోండి, మనకి హ్యాపీనెస్ అనేది రాదు. సో కార్ డ్రైవింగ్ రాదు, మీ ముందు ఒక లగ్జరీ కార్ ఉంది, ఆ ఎంజాయ్ చేయలేం. ఏంజల్ నెంబర్స్ గురించి నేను అడ్వాన్స్ క్లాసెస్ ఎక్కువ చెప్తుంటానండి. ఈరోజు 111, 222, 333 అంటే సార్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి కదా, కాదు. నేను ఏం చేస్తానంటే సైంటిఫిక్ ప్రూఫ్స్ చెప్తాను. సైంటిఫిక్ ప్రూఫ్స్ ఈరోజు మన వాళ్ళందరికీ కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్. అసలు ఏంజల్స్ ఉన్నారా, నిజంగా ఏంజల్ నెంబర్స్ అనేవి రియలా, అవి కనిపిస్తే ఏం జరుగుతుంది. ఇందులో కొన్ని ఏంజల్ నెంబర్స్ ఆర్ డేంజరస్, అంటే డేంజరస్ అంటే ఏంటి, వార్నింగ్ ఇస్తాయి అనమాట. బీ అలర్ట్, జాగ్రత్త, నువ్వు బ్యాలెన్సింగ్ మిస్ అయిపోతున్నావు, లైఫ్లో ఒకవైపు వెళ్ళిపోతున్నావు. చాలామంది ఏంటి డబ్బు వైపు డబ్బు అని పరిగెడతారు, హెల్త్ పోద్ది, రిలేషన్షిప్ పోద్ది, కెరీర్ పోతుంది. సో చాలా మంది తప్పు ఏంటంటే, జాగ్రత్త పెట్టుకుని మీరు తప్పు చేయొద్దండి. ఓన్లీ డబ్బు కోసమే పరిగెట్టి ఇవన్నీ కోల్పోతారు. మెయిన్ ఎస్పెషల్లీ హెల్త్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ డబ్బు సంపాదించారు కదా, హెల్త్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డబ్బు తీసుకొచ్చి హెల్త్కి పెట్టేస్తారు. అది. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దండి. డైలీ మీరు రెగ్యులర్ లైఫ్లో మీరు ఏదైనా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ చూడండి, వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేచిన ఒక 1 అవర్ ఆరోగ్యానికి యోగా అని, మెడిటేషన్ అని, లాఫింగ్ థెరపీ అని ఇలాంటివన్నీ చేస్తుంటారు. చాలామంది అంటారు సార్ నాకు టైం లేదు అంటుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీ అందరికీ. నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, యోగా చేయడానికి టైం లేదంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు మీ ఫ్రెండ్ కార్లో వెళ్తున్నారండి, ఒక లగ్జరీ కార్లో, పక్కన పెట్రోల్ అయిపోతుందా అని అన్నారు అనుకోండి. టైం లేదు, పెట్రోల్ కొడించడానికి టైం లేదు, పెట్రోల్ కొడించి చలో అన్నారు అనుకోండి, ఏమవుతుంది, ఎక్కడో దగ్గర ఆగిపోతుంది, ఆ కార్ ఆగిపోతుంది. మీ లైఫ్లో కూడా డబ్బు సంపాదించాలి అనుకొని పరిగెడుతూ ఆరోగ్యానికి మీరు పట్టించుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, ఎక్కడో దగ్గర స్టక్ అయిపోద్ది అనమాట లైఫ్ కూడా. సో అందువల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్ ఎలా చేయాలనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తానండి. మనకి ఎన్ని ఏరియాస్ ఉంటాయి, కారుకి 4 టైర్లు ఉన్నట్టు, కారుకి 4 టైర్లో గాలి ఉంటేనే కారు ఎలా ముందుకెళ్తుందో, హ్యూమన్ లైఫ్ కూడా 4 ఏరియాస్లో ఉంటాయండి. ఆ 4 ఏరియాస్ ఏంటి అనేది నేను నా 9 days క్లాసెస్లో ఈచ్ పార్ట్ బై పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ ఒక్క ఏరియాలో వాడకూడదు,
నెంబర్ 1 అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి 4 ఏరియాస్ వాడాలి. సో మీరు 111 కనిపించిన నెంబర్ 1 న్యూ బిగినింగ్స్ అండ్ ఫైనాన్షియల్ సక్సెస్. ప్రతి మనిషి లైఫ్లో కోరుకునేది ఒకటేనండి, ఫైనాన్షియల్ సక్సెస్. అది వస్తే అన్ని సక్సెస్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎస్. సో అండ్ ఫైనల్గా మీ అందరికి చెప్పేది ఒకటేనండి, దీస్ నెంబర్స్ అన్నీ కూడా బిలీవ్ టు అట్రాక్ట్ మనీ, గుడ్ ఫార్చ్యూన్. సో మీ అందరూ కూడా లక్కీ అవ్వాలంటే పీపుల్ అయితే ఎక్కడెక్కడ వాడతారు ఈ నెంబర్స్ని, మీరు ఎక్కడెక్కడ వాడచ్చు. సార్ ఆల్రెడీ మాకు ఇంతకుముందు ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్నా జాగ్రత్తగా ఉంది, కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్నా, కొత్త బైక్ తీసుకున్నప్పుడు నెంబర్ ప్లేట్ తీసుకుంటాం జనరల్గా. నేను కూడా కార్ తీసుకున్నప్పుడు నేను కావాలని డబ్బులు ఇచ్చి 7869 నెంబర్ తీసుకున్నానండి. ఎలా అంటే మీరు ఈ నెంబర్లు మీరు ఫాలో అయితే, అంటే మీ యొక్క నెంబర్ ప్లేట్లో కానీ మీ యొక్క అడ్రస్ బార్లో కానీ ఫోన్ నెంబర్లో కానీ ఇలాంటి నెంబర్లు ఉండేలాగా మీరు చూసుకోండి. ఇలా ఉంటే సో ఖచ్చితంగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. అదండి నంబర్ గేమ్ అంతా, అంటే యూనివర్స్ మొత్తం దేని చుట్టూ తిరుగుతుంది అని అంటే నంబర్ గేమ్లోనే తిరుగుతుంది. టైముని బట్టి మనం కనుక క్యాలిక్యులేట్ చేసుకొని మనల్ని మనం ఎలా ఏ విధంగా అయితే నడిపించుకుంటూ ఉన్నామో ప్రతి నెంబర్కి ఒక వాల్యూ ఉంది. ఏంజిల్ నెంబర్స్ చూసినా మీరు జనరల్గా నంబర్ మ్యాజిక్ అని ఒక్కొక్క క్యాలిక్యులేషన్ తోటి ప్రపంచం ఎలా నడుస్తుంది అనేటువంటి దాని మీద మీరు గూగుల్ చేస్తే పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క నంబర్ ఎంత మిరాకిల్ చేస్తుంది అనేటువంటి దానికి. ఈవెన్ ఇప్పటికీ కొన్ని నంబర్స్ మీద ఆ నెంబర్లో అది జరుగుతుంది, అది ఇదవుతుంది అని చెప్పి చెప్పడానికి చాలా సబ్జెక్టు రీసెర్చ్ జరుగుతూనే ఉందండి. అండ్ విక్రమ్ గారిది ఒక సినిమా ఉంది ఓన్లీ నంబర్ గేమ్ మీదే, ఆ నంబర్ క్యాలిక్యులేషన్ తోటి చేసినటువంటి. అందులో డ్యూయల్ క్యారెక్టర్ చేసినటువంటి రోలు నాకు సినిమా వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. కానీ అందులో కనుక మీరు చూస్తే, అంటే ఇది చూసిన తర్వాత మళ్ళీ అది ఒకసారి చూడండి, మీకు ప్రాక్టికాలిటీ కొంత అర్థం అవుతుంది. విక్రమ్ గారిది సినిమా. అండ్ బయట దాని మీద కొంత గూగుల్ చేయండి. ప్రతి నెంబర్ మనల్ని ఎలా నడిపిస్తుంది, మనకి డబ్బు ఏ టైంలో వస్తుంది అనేది వెంటనే తెలిసిపోతుంది మనకి. ఏ టైంలో ఏ విధంగా మనకి ఏ టైం ఎలా హెల్ప్ చేస్తుంది అనేది దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. మీరు నేను కావాలంటే ఆ సిరీస్ మీద కొన్ని వీడియోస్ చేద్దాం సార్. డెఫినెట్లీ. సో మేమందరం కూడా నేను నాగరాజ్ సార్ ఎస్పెషల్ అండి మీ అందరికి ఉపయోగపడే. ఎందుకంటే మీరు నా వీడియోస్ విన్నప్పుడు మీరు వందల పుస్తకాలు చదవాల్సిన పని లేదు. నేను ఏం చేస్తానంటే మిక్స్డ్ ఫ్రూట్, ఎలా అయితే మిక్స్డ్ ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్ తిన్నట్టు నా వీడియోస్ ఉంటే మీరు అన్ని రకాల పుస్తకాలు చదివినట్టండి. ఎందుకంటే చూడండి ఈరోజు నేను ఏంజల్ నెంబర్స్ గురించి చెప్పాను, పవర్ఫుల్ మనీ అట్రాక్టింగ్ నెంబర్, స్పిరిచువల్ విషయం, లాస్ట్ టైం మనం రాముడి గురించి మాట్లాడామండి. అన్ని రకాలు మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోస్ వింటే మీరు ఆల్ టైప్స్ ఇక్కడ, అంటే ఆల్ ఇన్ వన్. చిన్నప్పుడు మనం ఆల్ ఇన్ వన్ బుక్ పట్టుకుని తిరిగి వాళ్ళు అందరం కూడా అది ఓన్లీ అన్వర్ గారి సబ్జెక్ట్లోనే దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా మరింత బాగా మీ అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్.